రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన శ్రేణులు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా పనిచేస్తున్నాయి. రాజానగరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు విస్తృతంగా జరుగుతున్నాయి. జనసేన అధినేత ప్రకటించిన మొట్టమొదటి సీటు కావడంతో రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు కూడా ఇదే కావాలి అనే రీతిలో నియోజకవర్గంలో జనసేనతో పాటు టీడీపీ శ్రేణులు సైతం బలంగా పనిచేస్తూ ఉండడం విశేషం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ కింద ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గానికి అయితే ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ తనదైనటువంటి శైలిలో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే బత్తుల బలరామకృష్ణ రాకముందు, బత్తుల బలరామకృష్ణ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. బత్తుల బలరామకృష్ణ ఒక సాధారణ ఎంపీటీసీ దగ్గర నుంచి కూడా ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ వచ్చారు. ఈయన మొట్టమొదట జనసేన పార్టీ, జనసేన అధినేత ప్రకటించినటువంటి మొట్టమొదట అసెంబ్లీ సీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రాజానగరం అసెంబ్లీ అని చెప్పవచ్చు. ఈ రాజానగరం అసెంబ్లీ కింద ప్రధానమైనటువంటి రెండు సామాజిక వర్గాలు, ఒకటి కమ్మ, రెండు కాపు, ఈ రెండు సామాజిక వర్గాల కాంబినేషన్ తోటి రాజానగరం నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి రాజానగరం నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి ఖాతాలో పడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీలు చేరిన దగ్గర నుంచి, తాను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి, తను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తను జనసేన అధినేత ప్రకటించేంత వరకు కూడా ఆయన అంచెలంచెలుగా తనదైనటువంటి శైలిలో జనసేన పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే మొదటి నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ పార్టీలు చేరిన దగ్గర నుంచి నేటి వరకు కనుక చూస్తే ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీలో చేరికలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా, ప్రధానంగా లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జక్కంపూడి రాజాకి సంబంధించినటువంటి బంధువర్గం కానీ సన్నిహిత వర్గంలో ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా బత్తుల బలరామకృష్ణ సారథ్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి సైతం కూడా జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలుపు కోసం అయితే బలంగా కూడా ప్రయత్నిస్తున్నట్టయితే స్పష్టంగా కనపడుతోంది. మిగతా నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే జనసేన పార్టీ అభ్యర్థులను ఎప్పుడైతే జనసేన అధినేత ప్రకటించారో ఆ కొన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కానీ ఇక్కడ మాత్రం రాజానగరం నియోజకవర్గంలో మాత్రం జనసేన అధినేత బత్తుల బలరామకృష్ణ పేరు మొట్టమొదటిసారి ప్రకటించిన పరిస్థితి ఉంది. రాజానగరం నియోజకవర్గం సంబంధించి ప్రకటించిన వెంటనే బొడ్డు వెంకటరమణ చౌదరి జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణకి తన పూర్తి స్థాయి మద్దతు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇటు బత్తుల బలరామకృష్ణ సైతం కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి ఇంటికి వెళ్ళి మరీ తన మద్దతును కోరిన పరిస్థితి ఉంది. ఆ తదనంతర కాలంలో బొడ్డు వెంకటరమణ చౌదరి సైతం కూడా బత్తుల బలరామకృష్ణ ఇంటికి కూడా విచ్చేసి ఆయనకు పూర్తి స్థాయి మద్దతు పలుకుతున్నట్లు కూడా తెలియజేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా చూస్తే బొడ్డు వెంకటరమణ చౌదరి మొదటి నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం క్యాడర్కి అయితే స్పష్టమైనటువంటి పిలుపుని ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తానే పోటీ చేస్తున్నట్లయితే బలంగా అందరూ కూడా విశ్వసించాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఇక్కడ నేనే పోటీ చేస్తున్నాను, నేనే బరిలో ఉన్నాను, తెలుగుదేశం బరిలో ఉంది అనుకునే రీతిలో కష్టపడి పనిచేసి ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బత్తుల బలరామకృష్ణని గెలిపించాలనేటువంటి ఒక స్లోగన్ అయితే మొదటి నుంచి కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి ఇవ్వటం అనేది ఏదైతే ఉందో ఇది బత్తుల బలరామకృష్ణ గెలుపుని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. అన్ని నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే ఈ రాజానగరం నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ టీడీపీ, జనసేన శ్రేణులు ఇద్దరూ కూడా, టీడీపీ, జనసేన సంబంధించినటువంటి నాయకులు, ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలు సైతం కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా చాలా కసిగా కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు మరో పక్క కనుక చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీద ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి టీడీపీ, జనసేన శ్రేణులు ఇద్దరు కూడా బలంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి తరుణం ఏదైతే ఉందో ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో బలంగా జనసేన పార్టీ గెలవబోతుందనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ప్రజల్లో అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కమ్మ, కాపు రెండు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంటుందని చెప్పొచ్చు. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలుగా ఒక పక్క కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల బలరామకృష్ణ, మరో పక్క కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి
ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి, వీరిద్దరూ కూడా ఆయా సామాజిక వర్గాల్లో చాలా బలంగా ఉన్నటువంటి నేతలుగా గుర్తింపు పొందారు. ఆ సామాజిక వర్గాలు రెండూ కూడా ఈ కూటమికి పూర్తి స్థాయి మద్దతు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఏదైతే జనసేన అధినేత రాజానగరం ప్రకటించారో, రేపు మొట్టమొదట గెలవబోయేటువంటి అసెంబ్లీ కూడా జనసేనకు సంబంధించి ఈ రాజానగరం నియోజకవర్గం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ఇండికేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీలు చేరిన దగ్గర నుంచి, ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పేరు వచ్చిన క్రమం నుంచి కూడా చూస్తే ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు, ప్రధానంగా చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి సంబంధించినటువంటి బంధువర్గం కానీ, అదేవిధంగా సన్నిహితులు కానీ అనేక మంది ఇక్కడ జనసేన పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలో బలంగా ఈ నియోజకవర్గాన్ని కొట్టబోతున్నారు అని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్.